నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్. ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వర్తమానం అందించిన అంతర్జాతీయ దైవ సేవకులు శామ్యూల్ కార్మోజీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. గండేపల్లి మండలం జడ్రాగంపేటలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ వర్గాల సమావేశం. మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లోనే ఎంఆర్పీఎస్ నాయకులు నడుచుకోవాలన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం వేలంక గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం దీపాల వెలుగుల కాంతులతో కలకల్లాడింది. శివాలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలీస్ వర్గం కార్తీక మాసం నెల రోజుల పాటు పుణ్య స్నానాలు చేసిన భక్తులు కార్తీక మాసం ముగింపును మార్గశిర శుద్ధ పాడ్యముగా పిలుస్తారని, నేడు తెల్లవారుజామునే స్నానాలు చేసి హరహర మహాదేవ అంటూ ఆవునేతిలో ఉంచిన వత్తులను అరటి డొప్పులలో పెట్టి వెలిగించి చెరువులో భక్తులు వదిలారు. ఈ సందర్భంగా శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఏం కనబడతలేదని ఎలా చే అమ్మ బలి ఉండదు అది పని చేయి. శివాలయం భక్తులకు అందరూ వచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గండేపల్లి గ్రామానికి చెందిన ఇన్పకొల్ల సంజీవరావు ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా నవీన్ ఎస్వీఎస్లు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, బొల్లంరెడ్డి రామకృష్ణ, దాపర్తి సీతారామయ్య, బద్ది సురేష్, రాయి సాయి, కంటిపొడి రామయ్య, రెడ్డి సుబ్బారావు, నందిపటి రాంబాబు, కోడూరి రమేష్, జీవి రమణ, ఎండి కాసా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకి అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి శ్రామికులకి అన్నం పెడితే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరలా తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది. మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో అందరికీ కూడా పేదవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఇంకా నిర్మాణం చేయకపోయినా జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో, నవీన్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ డోనర్స్ ద్వారా మరి ప్రతి సోమవారం మరి ఎన్టీఆర్ మరి సెంటర్ దగ్గర నుంచి మరి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టడం జరుగుతూ ఉంది, కడుపు నింపడం జరుగుతూ ఉంది. అందరూ ఒక పండగ కింద భోజనాలు చేసేటువంటి సంస్కృతి కనపడుతూ ఉందని చెప్పేసి, అదేవిధంగా మరి ఈరోజు మరి అన్నా క్యాంటీన్కి సహకరించి డొనేట్ చేసినటువంటి మరి గంగేపల్లి వాస్తవ్యులైనటువంటి ఇనపగోళ్ళు ఈరోజు ముందుకు వచ్చి పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ ద్వారా ముందుకు వచ్చినందుకు మరి పార్టీ తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. అలాగే కార్యకర్తలందరూ మరి బాధ్యతగా ఆకలి తీర్చేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెట్టడం ఇంకా అందరికీ కూడా అందించేటువంటి పరిస్థితుల్లో తెలియజేస్తూ సెలవు. రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులందరూ మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుచుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెలి ఎలీషా మాదిగ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులందరూ మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుచుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెలి ఎలీషా మాదిగ అన్నారు. సోమవారం గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామ శివారులో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్ నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ వర్గాల సమావేశం ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకడ నూకరాజ్ మాదిగ,
ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధూలపల్లి వెంకటరమణ మాదిగల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అన్ని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ వర్గాల సంఘాల నిర్మాణం పూర్తి చేయాలనే అంశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. తమ నాయకుడు మహాజననేత మందకృష్ణ మాదిగ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో తమను జిల్లాలో ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే మాదిగ సంఘాలు 100 తరాలు సుదీర్ఘంగా ఉంటాయని, కృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటాలు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ కోశాధికారి ధూలపల్లి సుబ్బారావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతపురాజు మాదిగ, వల్లూరి సత్యబాబు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు అలుగోలు పండు మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు కొత్తపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు అన్ని అనుబంధ సంఘాల పూర్తి నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలనే అంశంలో మా నాయకుడు మహాజననేత మందకృష్ణ మాదిగ గారు నన్ను ఉత్తర కోస్తా జిల్లాలుగా ఇన్ఛార్జిగా పర్యటించమనడం జరిగింది. ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నామంటే నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలి అంటే మాదిగ జాతి అందరికీ కూడా అన్నగారు 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అయినటువంటి ఫలాలు అందుతాయి, 100 తరాల భవిష్యత్తు ఉంటుందని అన్నగారు 30 సంవత్సరాలుగా పోరాటం చేశారు, సాధించారు. ఈ సాధించారు అన్న కోణంలో మాదిగ పల్లెల్లో చాలామంది ఎంఆర్పిఎస్ నాయకత్వంలో అక్కడక్కడ కొంత కమిటీల నిర్మాణం జరగకుండా వర్గీకరణ సాధించామని అనుకుంటున్నాను. కానీ అన్నగారు అనునిత్యం జాతి భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించాలి, ఆ ఫలాలను అందించాలనే కోణంలో అన్నగారు జాతి కోసం అనునిత్యం పోరాటం చేస్తుంటే, ఇంకో పక్క ఈ వర్గీకరణ సాధించిన నాటి నుంచి కూడా వ్యతిరేక శక్తులు వర్గీకరణ వ్యతిరేకించేటువంటి మాల సోదర వర్గం ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తూ వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు. మళ్ళీ 20 సంవత్సరాలు మేము కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం చేసి వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంటే ఈ 20 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎక్కడా కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా బహిరంగ సభలు పెట్టుకోలేదు, మీటింగులు పెట్టుకోలేదు. కానీ మొన్న 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పునివ్వగానే వర్గీకరణని ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు చూసుకుంటే మొన్న కాకినాడలో కానివ్వండి, సిరిసిల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా బహిరంగ సభలు పెడుతున్నారు. వర్గీకరణ వ్యతిరేకించే కోణంలో అన్నగారు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక పక్క వ్యతిరేక శక్తులు వర్గీకరణ ఆనాడు కొట్టేసి ఇచ్చేదాకా వాళ్ళు మీటింగులు పెట్టుకున్నారు. మళ్ళీ వర్గీకరణ 20 సంవత్సరాల తర్వాత వస్తే ఈనాటికి కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక వర్గీకరణ వ్యతిరేకంగా వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటూ మా నాయకుడు అయినటువంటి కృష్ణ మాదిగ గారిని, అలాగే మాదిగ జాతిని నచ్చగొట్టే ప్రయత్నాలు, విమర్శించే ప్రయత్నాలు, వర్గీకరణ అడ్డుకుంటామని చెప్తున్నారు. వీళ్ళు చూసుకుంటే ఏ కోణంలో విమర్శలు చేస్తున్నారంటే, మొన్న సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో జరిగినటువంటి మాల మహానాడు వేదిక పైన ఒక నాయకుడు మాట్లాడుతూ, ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ నాయకులు ఉద్యమం పెట్టుకోవాలంటే, మీటింగులు పెట్టుకోవాలంటే భిక్షం అడుక్కొని వాళ్ళు మీటింగులు పెట్టుకోవాలంటున్నారు. అదే మేము ఒక మీటింగ్ జరుపుకోవాలంటే మా సామాజిక వర్గంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎన్ని కోట్లైనా కూడా మా మీటింగ్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. ఆర్థికంగా ఒకే వ్యక్తి ఎన్ని లక్షల మంది మీటింగ్ పెట్టుకున్నా ఆర్థికంగా ఒక వ్యక్తే సాయం చేయగలని. కానీ 30 సంవత్సరాలుగా మేము వర్గీకరణ అంశంపైన ఏ పోరాటం చేసినా కూడా ఎంతోమంది సహకారం తీసుకున్నామంటే ఆర్థికంగా మేము వాళ్ళతో పోల్చుకుంటే ఎంత వెనుకబడిపోయి ఉన్నామో వాళ్ళ మాటలోనే అర్థమవుతుంది. అదే వేదిక పైన వాళ్ళు మాట్లాడతారు, మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ అని ఏకవచనంతో పిలుస్తా అంటున్నారు. అదే మందకృష్ణ మాదిగ గారు ఏ వేదిక మీద అయినా కూడా అంబేద్కర్, బాబు జగజ్జీవన్ అంటారు తప్ప అంబేద్కర్ అని బాబు జగజ్జీవన్ రావుని బాబు జగజ్జీవన్ రావు గారని ఏనాడు పిలవాల. ఆయన ఇద్దరిని కూడా
జాతి పితలుగానే ఆయన భావిస్తాడు. ఆయన ఏనాడు కూడా విగ్రహాలు పెట్టమన్నా, మాదిగపల్లెలు ఏనాడు విగ్రహాలు పెట్టమన్నా, అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు బాబు జగజ్జనరావు గారి విగ్రహం, వీలుంటే జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టమని మహనీయులందరినీ కూడా దళితుల కోసం, సమాజంలో దళితులు వెనకబడిపోయిన కులాల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల ఫోటో విగ్రహాలు 3 పెట్టుకోమని అన్నగారు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారు. అంటే అన్నగారు ఎక్కడా కూడా అంబేద్కర్ గారిని అవమానించినట్టు ఎక్కడా లేదు. కానీ వీళ్ళ వేదికల పైన కృష్ణమాదిగ అంబేద్కర్ గారిని, మా అంబేద్కర్ గారిని అవమానిస్తారని మాట్లాడతారు. అలాగే వీళ్ళు మొన్న జరిగినటువంటి సిరిసిల్ల వేదిక పైన రంజర్ల రాజేష్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఎలా కొట్టేస్తుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి మాల మహిళ నాయకురాలు ఒక ఆవిడ మాట్లాడితే సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారికి ఏమో హక్కు ఉంది, అది చేయాలంటే పార్లమెంట్ చేయాలి, ఆర్టికల్ 341 క్లాస్ 4 ప్రకారం 2:3 రేషియోలో బిల్లు చేపించుకోవాలని మాట్లాడతారు. ఆ బిల్లు చేపించుకోవాలనుకున్నప్పుడు న్యాయస్థానాల మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఆనాడు 2004లో న్యాయస్థానం వర్గీకరణ అమలు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు అయినప్పుడు ఆనాడు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతించారు. 2024లో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తాము, సుప్రీంకోర్టు ఎవరు, జడ్జి ఎవరు అని మాట్లాడుతున్నటువంటి వేదికలు. అంత నమ్మకం లేనప్పుడు అదే సుప్రీంకోర్టును ఆశించి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ రోజు మళ్ళీ ఇప్పటికీ కూడా మొన్న హైకోర్టులో ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఇది నేషనల్ కమిటీ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం లేదని మొన్న పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ విధంగా ఒక పక్క న్యాయస్థానాల మీద గౌరవం లేదు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పే కాదు, ఏదైనా భారతదేశానికి పార్లమెంటే న్యాయస్థానం అని చెప్పి పార్లమెంట్లోనే బిల్లు జరగాలని మాట్లాడే వ్యక్తులు వీళ్ళు న్యాయస్థానాలని మళ్ళీ ఎందుకు ఆశ్రయిస్తున్నారు?